మిమ్మల్ని కాదన్నా, మిమ్మల్ని కాదు, ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తారు కదా, నాకు తెలుసు మీరు సబ్స్క్రైబ్ చేసిర్రని. ఇట్లనే ఒక్కొక్క అప్పుడప్పుడు చెప్తుంటేనే బాగుంటుంది కదా, కొత్త వాళ్ళు కూడా వచ్చి మన ఛానల్ లైవ్ చూస్తుంటారు కదా, వాళ్ళకి ఒక్కసారి చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న సబ్స్క్రైబ్ చేసినందుకు. లైవ్లో ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసిరని తెలియదు కదా, ఒక్కసారి వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్పడం అంతే. ఇప్పటి వరకైతే మన ఛానల్లో కొంచెం బెటర్ అయిందన్న, వ్యూస్ రావడం కానీ. అంతకుముందు అయితే ఏమైందో ఏమో తెలియదు, ఫస్ట్ స్టార్టింగ్ మన ఛానల్లో రీల్స్కి వ్యూస్ మంచిగా వస్తుండే, మధ్యలో అయిపోయిన తర్వాత 25, 200, 25, 50, 60 వ్యూస్, 100 అస్సలు దాటలేదు. తర్వాత నుంచి ఎప్పుడైతే 200, 250 క్రాస్ అయిందో సబ్స్క్రైబర్స్, ఇంకొంచెం మంచిగా వ్యూస్ వస్తున్నాయి. ఈ ఒక 3 డేస్లో మన సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం ఫాస్ట్గానే పెరుగుతున్నారు. ఇలానే సపోర్ట్ చేయండి. మీకు ఇంకెట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు యూట్యూబ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారా? ఏం గిఫ్ట్ అన్నా? ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్, ఇంకొంచెం ఎక్కువ పుష్ చేసారు అనుకోండి, మన ఛానల్ అనేది ఇంకొంచెం పైకి పోతుంది, ఇంకొంచెం ఛానల్ గ్రోత్ అనేది ఉంటుందండి. సర్టిఫికేట్ అలా ఏం లేదన్న, సర్టిఫికేట్ ఏమి ఇవ్వలే. మన ఛానల్ని మనం స్టార్ట్ చేసుకోవాలని మనకు అనిపించినప్పుడు మనం ఒక ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకోవడమే. సర్టిఫికేట్ అట్లా ఏమి ఉండదు. కాకపోతే కొన్ని ఉంటాయి వెరిఫికేషన్స్ అని చెప్పేసి, అవి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే రాదన్న మనీ అంటే, ఇప్పటికే ఎక్కడికి వస్తుంది? 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. మస్తు కష్టం అన్న, కష్టపడాలి ఖచ్చితంగా. కష్టపడితేనే ఏది రాదంటూ ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. కూర్చొని తింటే నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలంటే ఎవరు తెచ్చి ఇచ్చేటోళ్ళు ఉండరు, ఎవరు సపోర్ట్ కూడా ఉండదు. మన కాళ్ళ మీద మనం బ్రతకాలి అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ట్రై చేయాలి మనము. అందులో ఏదో ఒక్కరోజు సక్సెస్ అవ్వకపోదండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతామన్నా. సర్టిఫికెట్ అంటే ఏముండదన్న, మన ఛానల్ని మనము యూట్యూబ్లో పోయి క్రియేట్ చేసుకొని మనము రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ ఎప్పుడంటే 100K సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు సర్టిఫికేట్ అనేది వస్తుంది. 1K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వాచ్ అవర్స్ వచ్చిందనుకో, అప్పుడు మంత్లీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్కి 4000 వాచ్ అవర్సే ఉండాలి. 1 ఇయర్ తర్వాత వాచ్ అవర్స్ ఉన్న అది వేస్టే. నాకు తెలిసినంత వరకు అయితే 1 ఇయర్లోపే వాచ్ అవర్స్ ఉండాలి, 1K సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మనీ అనేది మనకు వస్తుంది. మనం చెప్పలేమన్నా ఎప్పుడు మనీ వస్తుందని చెప్పేసి కూడా, అంతా ఆడియన్స్ మీదనే, వ్యూవర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎంత ఎక్కువైతే మన ఛానల్ని చూస్తారో, వీడియో చూస్తారో, దాన్ని బట్టి వ్యూస్ రావడం అనేది తెలుస్తుంది. వ్యూస్ చూడడం అంటే వాచ్ అవర్సే ఎక్కువ కావాలి అన్న. 1K సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఉండాల్సిన అవసరం అయితే లేదు. 1K ఉండి 4000 వాచ్ అవర్స్ ఉంటే వ్యూస్ వస్తే అప్పుడు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అయ్యేది మాత్రం మనం చెప్పలేము, ఎప్పుడు అయ్యేది కూడా తెలియదు. ఎప్పుడు గ్రో అప్ డే 1 నైట్ కూడా అవ్వచ్చు, కానీ చెప్పలేము అన్న ఎప్పుడు అయ్యేది కూడా. కానీ కష్టపడాలి, అదృష్టం అనేది తట్టాలి అన్న, ఖచ్చితంగా అదృష్టం కూడా ఉండాలి. చూద్దాం మన లక్ ఎంతవరకు ఉన్నది. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం ఖచ్చితంగా. ప్రయత్నం చేయకుండా లక్కు రావాలి అంటే అది కాని పని అని నా ఉద్దేశ్యము. అయినా ఉచితార్థంగా వచ్చిన పైసలు ఏమొద్దులేండి, మన కష్టపడిన సొమ్మే పైసలే మనకు కావాలి. అప్పుడే మనకి హ్యాపీనెస్ అనేది 100% ఉంటుంది. ఎవరో తీసుకొచ్చి ఇచ్చిన పైసలు, కష్టపడకుండా ఇచ్చిన పైసలు మనకు వద్దు, అవసరం కూడా లేదు. అవి ఒకవేళ తీసుకున్నా సరే మన దగ్గర ఉండవన్నా, అంతకి డబల్ త్రిబుల్ మన కాంచి వెళ్ళిపోతాయి అనేది నేను నమ్ముతా ఖచ్చితంగా. అంతే అన్న.